ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్య, క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వస్తులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబిలిపేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2,02 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకి, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణకు తాడిచర్ల రెండవ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి ఈ యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పెంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశలవారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు కాబట్టి 2 కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.